హాయ్, వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యుటోరియల్స్. ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించిన ఎగ్జామినేషన్ షెడ్యూల్ వచ్చింది మనకి అండర్ గ్రాడ్యుయేషన్కి సంబంధించి. మీకు గతంలోనే ఒక వీడియో ద్వారా చెప్పాము. సో చాలా మందికి చాలా రకాల డౌట్లు ఉన్నాయి. ఇంత గ్యాప్ ఎందుకు ఉంది అనేది ఒకటి. అదేవిధంగా రెండోది, మరి మే జూన్లో ఎన్టీపీసీ గ్రాడ్యుయేషన్ ఎగ్జామినేషన్ జరిగితే మరి గ్రూప్ డి ఎప్పుడు జరగబోతుంది. మూడోది, కొన్ని సిబిటి2 ఎగ్జామినేషన్స్ ఉన్నాయి. ఎన్టీపీసీకి సంబంధించిన గ్రాడ్యుయేషన్కి సంబంధించిన సిబిటి2, అదేవిధంగా ఏఎల్పికి సంబంధించిన సిబిటి2, ఇతర ఎగ్జామినేషన్కి సంబంధించిన సిబిటి2 జరగాల్సినవి ఉన్నాయి. అవి ఎప్పుడు జరుగుతాయి. అండ్ నాలుగోది, ఈ లాస్ట్ మినిట్ టిప్స్ చెప్పండి ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేషన్కి సంబంధించి. సో చాలా రకాల ఫీడ్బ్యాక్స్ అనేది స్టూడెంట్స్ నుంచి అందాయి లాస్ట్ డే నుంచి. సో కాబట్టి వాటన్నిటికి సంబంధించి ఒక వీడియో చేస్తే మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుందని చెప్పేసి మీకు ఈ వీడియో ద్వారా ముందుకు రావడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్, మనము ఇంత గ్యాప్ ఎందుకు వచ్చిందో చూద్దాం. మే 7th, 8th, 9th ఎగ్జామినేషన్ ఉంది అండర్ గ్రాడ్యుయేషన్కి సంబంధించి. మళ్ళీ మేలోనే కండక్ట్ చేయకుండా జూన్లో కండక్ట్ చేస్తున్నాడు. మళ్ళీ జూన్ 13, 14, 16 నుంచి 21 మేలో కండక్ట్ చేస్తే అయిపోయేది కదా అని చెప్పేసి చాలా మంది స్టూడెంట్స్ అడుగుతున్నారు. ఇంత గ్యాప్ ఎందుకు వచ్చిందో కూడా అని అడుగుతున్నారు. సో ఇంత గ్యాప్ ఎందుకు వచ్చి ఉంటుందంటే, మేబీ టీసీఎస్ మనకి ఎగ్జామినేషన్స్ అనేది టీసీఎస్ కండక్ట్ చేస్తుంది. సో టీసీఎస్ కండక్ట్ చేస్తుంది. ఈ మేలో మే 9th తర్వాత ఉన్న డేట్స్ ని టీసీఎస్ ఆ ల్యాబ్స్ ని ఏవైతే అయాన్ డిజిటల్ ఉన్నాయో ఆ ల్యాబ్స్ ని వేరే ఎగ్జామినేషన్స్ కి, ఐ మీన్ ఎస్ఎస్సి కావచ్చు, మిగతా వాటికి అలాట్ చేసి ఉంటే, ల్యాబ్ ఖాళీ లేకుండా ఉంటే వాటిని జూన్లో కండక్ట్ చేస్తున్నారనేది ప్రాథమిక పరిశీలన ద్వారా మనకు అందిన సమాచారం. అండ్ రెండోది, సమ్మర్లో ఎక్కువ స్టాఫ్ అందుబాటులో ఉండరు ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయడానికి. సో అది రెండో కారణం అయి ఉండొచ్చు. ఏదేమైనా ఈ రెండు కారణాల వల్ల ఎగ్జామినేషన్స్ గ్యాప్ అనేది ఇంత వచ్చింది. మేబీ నాకు తెలిసి 34 days గ్యాప్ ఉంది. ఇది ఒకవేళ ఇది సెషన్ 1 అనుకుందాం, S1, S2, సెషన్ 2, ఈ రెండింటికి మధ్య 34 days గ్యాప్ ఉంది. అండ్ చాలా మంది అడుగుతున్నారు, సపోజ్ కి నా ఎగ్జామినేషన్ సెషన్ 1లో ఉండి నా ఫ్రెండ్ ఎగ్జామినేషన్ అంటే పక్కన ఇంకొక వ్యక్తి, ఇంకో స్టూడెంట్ ఎగ్జామినేషన్ సెషన్ 2లో జూన్లో ఉంటే అతనికి చదువుకోవడానికి ఎక్కువ సమయం దొరుకుతుంది, నాకంటే ఎక్కువ మార్కులు తెచ్చుకునే అవకాశం ఉంటుంది, పేపర్ ప్యాటర్న్ కూడా తెలిసిపోతుంది, నేను లాస్ అవుతాను కదా సార్ అంటున్నారు చాలా మంది. దీనికి సంబంధించిన సింపుల్ సొల్యూషన్ ఉంది. ఒకవేళ మీరు సికింద్రాబాద్ జోన్ అయి ఉంటే మీ ఎగ్జామినేషన్ ఈ రెండిట్లో ఏదో ఒక సెషన్లో ఉంటుంది. అంతేగాని సికింద్రాబాద్ జోన్లో కొంతమంది స్టూడెంట్స్ కి సెషన్ 1లో కండక్ట్ చేసి కొంతమంది స్టూడెంట్స్ కి సెషన్ 2లో కండక్ట్ చేయరు. అది నిజంగానే ఆ విధంగా కండక్ట్ చేస్తే స్టూడెంట్స్ చాలా లాస్ అవుతారు. సో కాబట్టి మీరు సికింద్రాబాద్ జోన్ అయితే కనుక ఐదర్ మిమ్మల్ని సెషన్ 1లో అయినా ఉంచుతారు, లేకపోతే సెషన్ 2లో అయినా ఉంచుతారు. సో ఇది మీరు ఎటువంటి లాస్ అనేది అవ్వరు. ఫస్ట్ థింగ్ మీకు క్లియర్ చేయాలనుకుంటున్నాను. సో ఫస్ట్ పాయింట్ అనేది క్లియర్ అయింది, ఎందుకు ఇంత గ్యాప్ వచ్చింది అనేది. సెకండ్ది, మరి గ్రూప్ డి ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుంది. మనం ఆల్రెడీ అంతకుముందు ముందు చెప్పుకున్నాము, మేలో 50% ఛాన్స్ ఉంది జరగడానికి అని. అండ్ జూన్ జూలైలో ఇంకో 50% ఛాన్స్ ఉంది జరగడానికని. నేను ఈ నోటిఫికేషన్ రాకముందే చెప్పాను, జూన్ జూలైకి కూడా పోయాను. కారణం ఏంది అంటే ఎన్టీపీసీ ఎగ్జామినేషన్ అండర్ గ్రాడ్యుయేషన్ ఎగ్జామ్స్ లేట్ అవుతున్నాయి. అండ్ ఇతర ఎగ్జామినేషన్స్ కూడా కొన్ని కొలాటరల్ అవుతున్నాయి కాబట్టి జూన్ జూలై అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేశాను. అదే విధంగా మనకి మేబీ ఆఫ్టర్ జూలై లేదా జూలైలో ఉండొచ్చు గ్రూప్ డి. అది కూడా ఎస్టిమేషనే మీకోసం. అది అంటే ఇంతకు మధ్యలో అయితే ఉండే అవకాశం లేదు. మే మధ్యలో ఏదైతే ఇక్కడ 34 days గ్యాప్ వచ్చిందో ఈ మధ్యలో గ్రూప్ డి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారా అని చాలా మంది అడుగుతున్నారు. నా ఒపీనియన్ అయితే కండక్ట్ చేసే అవకాశం లేదు. నిజంగా ఈ మధ్యలో అన్ని డేస్ ఖాళీగా ఉంటే ఈ ఏవైతే ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేషన్ ఎగ్జామ్ జూన్లో పెట్టాల్సిన అవసరమే లేదు. వాటిని తీసుకెళ్లి ఆ మేలోనే పెట్టేయొచ్చు. సో కాబట్టి ఈ మధ్యలో ఉన్న 34 days గ్యాప్ లో గ్రూప్ డి పెట్టే అవకాశం అయితే లేదు. 100కు 100% లేదనే అనిపిస్తుంది నాకు. ఓకేనా. ఫస్ట్ పాయింట్ క్లియర్ అయింది, ఇంత గ్యాప్ ఎందుకు వచ్చింది. సెకండ్ పాయింట్ కూడా క్లియర్ అయింది మీకు, గ్రూప్ డి ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉండొచ్చు అని. ఈ జూన్ తర్వాతనే, ఈ 21st తర్వాత ఎప్పుడైనా ఉండొచ్చు. ఇంకా మనం దాన్ని ఖచ్చితంగా ఎస్టిమేట్ చేయలేం. ఇప్పుడు జూలైలో ఉండొచ్చు, ఆఫ్టర్ జూలై అనుకుంటే మీరు రిలాక్స్ అయిపోతారు చదవకుండా. నో, 21 తర్వాత ఎప్పుడైనా ఉండొచ్చు, మీరు ప్రిపరేషన్ లోనే ఉండండి. థర్డ్, ఏవైతే కొన్ని సిబిటి2 ఎగ్జామినేషన్స్ ఉన్నాయి, ఏవి సపోజ్ ఏఎల్పి సిబిటి2, ఎన్టీపీసీ గ్రాడ్యుయేషన్ సిబిటి2, ఇవి ఎప్పుడు జరుగుతాయని. ఇవి కూడా ఎప్పుడైనా జరగవచ్చు. ఈ జూన్ 21 తర్వాత ఎప్పుడైనా పెట్టొచ్చు వాళ్ళకి అనుగుణంగా. ఫస్ట్ ఈ సిబిటి2లు పెట్టి గ్రూప్ డి అన్న పెట్టొచ్చు, లేకపోతే గ్రూప్ డి కండక్ట్ చేసి సిబిటి2 అన్న కండక్ట్ చేయొచ్చు. ఒకవేళ
వేరే ఎగ్జామినేషన్స్ కి ల్యాబ్లు ఏమైనా బుక్ అయ్యి మధ్యలో ఒక్క జస్ట్ 1 డే గ్యాప్ దొరికినా కానీ ఈ ఏఎల్పి CBT2 NTPC CBT2 పెట్టే అవకాశాలు ఉంటాయి. గతంలో ఇలాగే జరిగినాయి. ఏఎల్పి CBT2 అనేది కేవలం ఒక రోజులో అయిపోతుంది. ఆల్ ఇండియా వైజ్ గా ఒకటే రోజులో అయిపోతుంది. గతంలో కూడా CBT2 అనేది ఒకటే రోజులో అయిపోయింది. సో కాబట్టి ఏఎల్పి CBT2కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు, NTPC ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎప్పుడైనా ఉండొచ్చు అనుకోండి. ఈ మధ్యలో 34 డేస్ లో కూడా ఉండే ఛాన్స్ ఉంది ఒక 10%. మిగతా 90% ఈ జూన్ 21 తర్వాతనే ఉండే అవకాశం ఉంటుంది. ఇక 4th వన్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎగ్జామినేషన్ డేట్స్ వచ్చేసాయి మనకి. ఒకవేళ మీది సెషన్ 1లో ఉంటుందో సెషన్ 2లో ఉంటుందో మనకి క్లారిటీగా తెలియదు అనుకుందాం. ఎగ్జామినేషన్ కి 10 డేస్ బిఫోర్ మనకి సిటీ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది మనకి. సో మీ 10 డేస్ బిఫోర్ మీ సిటీ ఇన్ఫర్మేషన్ వచ్చిందంటే ఎగ్జామ్ మీకు ఉన్నట్టే, లేదనుకుంటే మీకు లేనట్టే, సెషన్ 2లో ఉన్నట్టు. సో మరి దీనికి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అని కూడా చాలా మంది అడుగుతున్నారు. సో నేను మీకు చెప్పేది, సపోజ్కి మీరు సెషన్ 1లో ఉన్నా సెషన్ 2లో ఉన్నా మీరు చేయాల్సింది ఒకటే. ఏప్రిల్ 25th వరకు కొత్త సబ్జెక్ట్ ఏదైనా ఉంటే, న్యూ సబ్జెక్ట్ ఏదైనా ఉంటే, ఇప్పటి వరకు మీరు చదవంది ఏదన్నా సిలబస్, కొత్త సిలబస్ ఉంటే చదువుకోండి. 25th లాస్ట్ డేట్ మీకు. ఇంకా ఆ తర్వాత కొత్త సిలబస్ ముట్టుకోవడానికి లేదు. ఆఫ్టర్ ఏప్రిల్ 25th తర్వాత మొత్తం రివిజన్ మీదనే ఉండాలి. ఇంకా ఎప్పటి వరకు? మీకు ఎగ్జామినేషన్ డేట్ వచ్చే వరకు. సపోజ్కి మీరు సెషన్ 1లో ఉందనుకుందాం. సెషన్ 1లో అంటే మనకి May 7th, May 8th, May 9th ఉంది అనుకుందాం. సో అప్పటి వరకు మీరు రివిజన్లోనే ఉండాలి. ఇఫ్ ఎనీ కేస్ మీ ఎగ్జామ్ కనుక సెషన్ 1లో లేదు, సెషన్ 2లో ఉంది అనుకుందాం. సో మీరు ఏం చేస్తారు? ఏప్రిల్ 25th వరకు కొత్త సిలబస్ ఏమైనా చదువుకున్నారు. ఆఫ్టర్ ఏప్రిల్ 25th నుంచి May 6th వరకు. ఎందుకు May 6th వరకు అని ఎందుకు అంటున్నాను? May 7th ఎగ్జామ్ ఉంది కాబట్టి. ఒకవేళ మీ ఆ ఎగ్జామ్ అప్పుడు ఉంటే May 6th వరకు రివిజన్ చేసుకుంటారు. సరే, May 7th, May 8th, May 9th మీ ఎగ్జామ్ లేదు, జూన్లో ఉంది అనుకుందాం. నో ప్రాబ్లం, సేమ్ ఇదే ఫాలో అవ్వండి. ఏప్రిల్ 25th వరకు కొత్త సిలబస్ చదువుకోండి, అండ్ ఏప్రిల్ 25th నుంచి May 6th వరకు రివిజన్ చేసుకోండి. అండ్ సెషన్ 2లో కనుక ఉంటే May 7th నుంచి మీకు మళ్ళీ May 15th వరకు కొత్తగా ఇంకేదైనా వదిలేసి ఉంటే, ఆల్రెడీ అంతకుముందు చదివి నేను పలానాది చదవలేదు, నేను ఇక్కడ వీక్ ఉన్నాను అని అర్థమైతే ఆ టాపిక్ ని చదువుకోండి May 7th నుంచి May 15th వరకు. అండ్ తర్వాత May 16th నుంచి సెషన్ 2 ఎగ్జామ్ ఎప్పుడుంది? June 13th నుంచి స్టార్ట్ అవుతుంది. సో కాబట్టి June 12th వరకు ఇంకా టోటల్ రివిజనే, మొత్తం రివిజన్ మీద కూర్చోవాలి ఇంకా. సో మీకు సెషన్ 2లో కనుక ఉంటే మీరు ఇంకా ఎక్కువ ప్రాక్టీస్ చేయొచ్చు అనేది నా ఒపీనియన్. బట్ సెషన్ 1లో ఉన్నా కానీ మీరు సిద్ధంగా ఉండాలి కాబట్టి ఏప్రిల్ 25th వరకు ఏదైనా న్యూ సిలబస్ ఉంటే చదువుకోండి. ఇప్పటి వరకు టచ్ చేయలేదు, అయ్యో నా పోర్షన్ కంప్లీట్ కాలేదు అనుకుంటే అప్పటి వరకు చదువుకోండి. ఏప్రిల్ 25th నుంచి May 6th వరకు మొత్తం రివిజన్ చేసుకోండి. May 7th, May 8th, May 9th ఎగ్జామ్ ఉంటే మీరు దానికి పర్ఫెక్ట్ అయిపోతారు. ఇఫ్ ఎనీ కేస్ మీ ఎగ్జామినేషన్ సెషన్ 1లో లేకుండా సెషన్ 2లో ఉంటే May 7th నుంచి May 15th వరకు మళ్ళీ కొత్త టాపిక్స్ ఏమైనా ఉన్నాయా, ఇప్పటి వరకు ముట్టుకోలేదా, అయ్యో నేను ఇక్కడ వీక్ ఉన్నాను అనుకుంటే ఆ టాపిక్స్ ని చదువుకోండి. May 16th నుంచి June 12th వరకు దాదాపు ఇక్కడ ఒక 25 డేస్ ఉంది, మొత్తం రివిజన్ చేసేయండి. రోజుకి 8 నుంచి 9 గంటలు కూర్చొని ఇప్పటి వరకు మీరు ఏదైతే సంవత్సరం నుంచో 6 నెలల నుంచో చదువుకున్నారు కదా, దాన్ని మొత్తం రివిజన్ కి కేటాయించుకోండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. హాయ్, వెల్కమ్ టు ఎన్ఆర్ ట్యూటోరియల్స్. ఇది మనకి ఆర్ఆర్బి లేటెస్ట్ ఎడిషన్ బుక్స్. తెలుగు మీడియం వచ్చేసి 6 బుక్స్ ఉంటాయి మొత్తం ఈ కాంబోలో మీకు. దాంట్లో మ్యాథ్స్ ఒకటి, సైన్స్ థియరీ ఒకటి, సైన్స్ బిగ్ బ్యాంక్ ఒకటి, రీజనింగ్ ఒకటి, జీకే జిఎస్ జనరల్ నాలెడ్జ్ ఒకటి, అండ్ లాస్ట్ వన్ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఒకటి. మొత్తం 6 బుక్స్ ఉంటాయి తెలుగు మీడియం వాళ్ళకి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి మాత్రం కేవలం 3 బుక్స్ మనకి అందుబాటులో ఉంది, మ్యాథ్స్, రీజనింగ్, సైన్స్ బిగ్ బ్యాంక్. సో ఈ బుక్స్ లలో మనకి కంటెంట్ ఎలా ఉంటుందంటే, చాలా మంది కంటెంట్ రివ్యూ అడుగుతున్నారు, అంటే ఎలా ఉంటుందో చెప్పండి అని చెప్పేసి. ఈ 6 బుక్స్ లలో 5 బుక్స్ ప్రతి ఎగ్జామ్ కి ఉపయోగపడతాయి. కానీ లాస్ట్ బుక్ ఉంది చూసారా, ఇది ఏఎల్పి మాత్రం టెక్నీషియన్ గ్రేడ్ 1 కి మనకి టెక్నీషియన్ గ్రేడ్ 1 కి మాత్రమే ఉపయోగపడుతుంది. సో ఇది బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, థియరీ ప్లస్ బిట్స్ 2 ఉంటాయి మనకి దీంట్లో. సో మ్యాథమెటిక్స్ వచ్చేసి మీకు 2026 ఎడిషన్ క్వశ్చన్ కి కింద సొల్యూషన్ కూడా ఉంటుంది, మీరు చూసుకోవచ్చు. అండ్ కొన్ని ప్రాబ్లమ్స్ కి వీడియో సొల్యూషన్స్ కూడా ఇచ్చాం. దాదాపు 500 క్వశ్చన్స్ వరకు ఉంటాయి వీడియో సొల్యూషన్స్. అంటే ఏదైనా క్వశ్చన్ మీకు అర్థం కాదు, ఇది చాలా ఇంపార్టెంట్, ఇది మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి అనుకుంటే కనుక వాటికి నేను వీడియో సొల్యూషన్స్ కూడా అందించడం జరిగింది. దాంతో పాటుగా లాస్ట్ 12 సంవత్సరాల క్వశ్చన్స్ అన్నిటి క్వశ్చన్స్ లో నుంచి మంచి మంచి మోడల్స్, బాగా రిపీట్ అయ్యే మోడల్స్ తీసుకొని మీకు ఈ బుక్స్ అనేది మేము రెడీ చేయడం జరిగింది. సో మ్యాథ్స్, రీజనింగ్ లో 100% మీరు సెంట్ బై సెంట్ మార్క్స్ తెచ్చుకోవచ్చు, మంచి సబ్జెక్ట్ అర్థం చేసుకుని కనుక చదివితే. అండ్ లాస్ట్ లో మీకు టెస్ట్ సిరీస్ కూడా, ప్రతి చాప్టర్ కి టెస్ట్ సిరీస్ కూడా ఇవ్వడం జరిగింది. దీన్ని స్కాన్ చేసుకోవచ్చు, మీ మొబైల్లోనే స్కాన్ చేసి మీరు ఆన్లైన్ లో టెస్ట్ రాసుకోవచ్చు. ఫస్ట్ అటెంప్ట్ లో ఎంత స్కోర్ వచ్చింది, సెకండ్ అటెంప్ట్ లో ఎంత స్కోర్ వచ్చింది, థర్డ్ అటెంప్ట్ లో ఎంత స్కోర్ వచ్చింది కూడా మీరు ఇక్కడ నోట్ చేసుకొని మీ యొక్క ఇంప్రూవ్మెంట్ ని చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా అన్ని చాప్టర్లు ఉంటాయి మనకి. మీకు ఇండెక్స్ కూడా చూపిస్తాను.
ఈ విధంగా మొత్తము మ్యాథ్స్ లో వచ్చేసి 25 టాపిక్స్ వరకు ఉంటాయి. దీంట్లో ప్యూర్ మ్యాథ్స్, అర్థమెటిక్ అన్ని ఉంటాయి మనకి. ట్రిగనోమెట్రీ, క్షేత్రమితి, బీజగణితము, రేఖాగణితము, కోఆర్డినేట్ జామెట్రీ, ప్రతి ఒక్కటి ఉంటుంది మ్యాథ్స్. సో దీనికి సంబంధించి డైరెక్ట్ ఒక లింక్ ఇస్తాం మనము. వీడియోస్ కి వీడియో క్లాసులు చూడడానికి ఎటువంటి యాప్ ఏం అవసరం లేదు మీకు. జస్ట్ ఒక లింక్, ఈ విధంగా ఒక మొబైల్ లో మీకు ఒక లింక్ పంపిస్తాము. ఈ లింక్ పైన క్లిక్ చేసి మీరు డైరెక్ట్ జస్ట్ క్లాసులు చూసుకోవచ్చు. ఎటువంటి లాగిన్ ఏం అవసరం లేదు మనకి. ఇక్కడ చూడండి, ఇక్కడ చాప్టర్ వారీగా ఉంది కదా, సంఖ్యా వ్యవస్థను క్లిక్ చేయండి. సపోజ్ కి ఇక్కడ మీకు వచ్చేస్తుంది క్వశ్చన్స్. ఆ క్వశ్చన్ పైన క్లిక్ చేస్తే వీడియోస్ కూడా వచ్చేస్తాయి. ఎటువంటి యాప్ అవసరం లేదు, లాగిన్ చేయాల్సిన అవసరం లేదు. మీరు బయట వెళ్తున్నప్పుడు, ట్రాఫిక్ లో ఉన్నప్పుడు కానీ, బస్ లో వెళ్తున్నప్పుడు కానీ కూడా వీడియోస్ చూసుకోవచ్చు. ఈ విధంగా చాప్టర్ వైజ్ గా మీకు ఉంటాయి. నెక్స్ట్ రీజనింగ్. ఇది రీజనింగ్ బుక్. ఇది కూడా అంతే, లాస్ట్ 12 years నుంచి మంచి మంచి మోడల్స్ తీసుకొని మీకు దీంట్లో క్వశ్చన్స్, వాటి యొక్క ఆన్సర్స్ ఇచ్చాము. ప్లస్ దీంట్లో కూడా కొన్నిటికి మీకు వీడియో సొల్యూషన్స్ మీకు ఒక లింక్ ద్వారా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సేమ్ అదే విధంగా సైన్స్ థియరీ చాలా మంది టైం తక్కువ ఉంటుంది, మేము 6th నుంచి 10th క్లాస్ బుక్స్ చదవాలంటే ఎంత కష్టం అంటారు. మేము సింపుల్ గా తయారు చేసామంటే ఒక బుక్ మొత్తం ఎన్సీఆర్టీ ప్లస్ ఆర్ఆర్బీని బేస్డ్ చేసుకొని. ఇది థియరీ అయితే కొద్దిగా చిన్నగానే ఉంటుంది బుక్. ఇది జస్ట్ 399 కాస్ట్. ఇది మొత్తం 262 పేజీలు ఉంటాయి మీకు. దీంట్లో టైం టేబుల్ వస్తుంది, ప్లస్ థియరీ, ఎన్సీఆర్టీ థియరీ వస్తుంది. ఎంతవరకు అవసరం అంత ఇవ్వడం జరిగింది. ఇది చదువుకోండి కనుక ఇక్కడ కింద ఒక బిగ్ బ్యాంక్ ఇచ్చాము, చాలా లావు ఉంటుంది ఇది. ఈ బిగ్ బ్యాంక్ ప్రాక్టీస్ చేస్తే ఇది కూడా లాస్ట్ 12 years క్వశ్చన్స్ ని మొత్తం గ్యాదర్ చేసుకుని దాంట్లో మంచి రిపీటెడ్ క్వశ్చన్స్, బాగా సబ్జెక్ట్ అవసరమైన క్వశ్చన్స్ మీకు తీసుకొని ఇవ్వడం జరిగింది. కొన్ని మోడల్స్ తీసుకొని ఇది కనుక చదువుకుంటే మీరు సైన్స్ లో మంచి మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. దీంట్లో కూడా సబ్జెక్ట్ అర్థం చేసుకుని చదివితే మంచి మార్క్స్ తెచ్చుకోవచ్చు. అదేవిధంగా జీకే స్పెషల్ ఫర్ ఆర్ఆర్బీ. ఎక్కడ చూడండి, ఆర్ఆర్బీలో మనకి గ్రూప్స్ లో లాగా బాగా డెప్త్ గా చదవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గ్రూప్స్ కి చదివినట్టు చదివితే అసలు మీకు ఎప్పటికీ దీంట్లో జిఎస్ కంప్లీట్ కాదు. కొన్ని గ్రూప్ డి లాంటి వాటికైతే జస్ట్ 10 మార్కులు వస్తాయి. ఎన్టీపీసీలో కొన్ని మనకి ఎక్కువ మార్కులు వస్తాయి. అటువంటి వాళ్ళ కోసం టాపిక్ వైజ్ గా రెడీ చేయడం జరిగింది. జాగ్రఫీ, హిస్టరీ, స్ట్రాటజీ, పాలిటీ, ఎకానమీ, సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, అదేవిధంగా పర్యావరణము, అంతరిక్ష రంగము, దీంట్లో ప్రతి ఒక్క టాపిక్ కి సంబంధించి ఎగ్జాంపుల్ చూడండి. టాపిక్ 135 మహాత్మా గాంధీ గురించి, టాపిక్ 136 చరిత్రలో గుర్తుంచుకోవాల్సిన సంవత్సరాలు అని చెప్పేసి, అదేవిధంగా ఫస్ట్ చూపిస్తాను ఇండెక్స్. ఇక్కడ ఐక్యరాజ్య సమితి గురించి, అదేవిధంగా యునెస్కో వారసత్వ ప్రదేశాలు, ఈ విధంగా మొత్తం మీకు ఎన్ని టాపిక్స్, 214 టాపిక్స్ ఉంటాయండి. ఈ 214 టాపిక్స్ ని కనుక మీరు బాగా చదువుకుంటే జీకేలో కూడా మంచి మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. దీంతో పాటు మీకు ఒక A4 సైజ్ లో కొన్ని 20 ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్స్ QR కోడ్స్ ఇస్తాము. జస్ట్ వాటిని స్కాన్ చేసి కూడా మీరు ఎప్పుడంటే అప్పుడు కరెంట్ అఫైర్స్ చూసుకోవచ్చు. అది ఎప్పుడైనా అప్డేట్ అయింది అనుకోండి, సపోజ్ ఏదైనా కరెంట్ అఫైర్స్ లేటెస్ట్ గా రాష్ట్రపతి మారారనుకుందాం, మీరు దానికోసం సపరేట్ గా కరెంట్ అఫైర్ బుక్ కొనుక్కోవాల్సిన అవసరం లేదు. మేము ఆటోమేటిక్ ఇక్కడ ఆ లింక్ లో మార్చేస్తాము. మీరు ఓపెన్ చేసి చూడగానే అక్కడ కూడా మీకు కరెంట్ అఫైర్స్ అనేది మారిపోయి కనబడుతుంది. సో ఇది ఈ 5 బుక్స్. ఇక 6వ బుక్ చాలా ఇంపార్టెంట్. మీకు ఎక్కడ చూసినా నాకు తెలిసి అయితే ఇది మేము చాలా కష్టపడి రెడీ చేసామండి. ఇది అవసరమైతే ఓన్లీ టెక్నీషియన్ గ్రేడ్ 1 కి, అదేవిధంగా ఏఎల్పీ వాళ్ళకే. కానీ ఎక్కువ ఎఫర్ట్ దీంట్లో పెట్టడం జరిగింది. ఎందుకంటే ఇంజనీరింగ్ సబ్జెక్ట్ ప్లస్ సైన్స్ సబ్జెక్ట్ రెండు మిళితం చేసి కొన్ని డ్రాయింగ్స్ అవి ఇవి ఉంటాయి. దీంట్లో కూడా థియరీ ఇవ్వడం జరిగింది, ప్రీవియస్ ఇయర్ బిట్స్ కూడా ఇవ్వడం జరిగింది. విత్ థియరీ కూడా ఉంటుంది మీకు దీంట్లో. సో థియరీ చదువుకోవచ్చు, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి, అదేవిధంగా ఇంజనీరింగ్ సబ్జెక్ట్ కి సంబంధించింది కూడా ఉంటుంది. సో వీటన్నిటిని మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సేమ్ ఇంగ్లీష్ కూడా అంతే. ఇంగ్లీష్ లో మనకి రీజనింగ్, మ్యాథ్స్, సైన్స్ ఈ 3 అవైలబుల్ లో ఉంటాయి. ఇంగ్లీష్ లో వచ్చేసి మీకు క్వశ్చన్స్ ఉంటాయి. ఇంగ్లీష్ అయితే ఇంకా చాలా లావ్ బుక్స్ అండి ఇవి. అంటే దీంట్లో ఇంకొంత ఆన్సర్స్ అనేది ఆన్లైన్ లో వచ్చినా గానీ ఇంకా క్వశ్చన్స్ ని కూడా బుక్ లోనే యాడ్ చేయడం జరిగింది. సో ఈ విధంగా సైన్స్ కూడా అంతే, రీజనింగ్ కూడా అంతే. సో ఇది ఏఎన్ఆర్ పబ్లికేషన్ కి సంబంధించిన బుక్స్ యొక్క రివ్యూ. ఈ బుక్స్ వచ్చేసి మీకు ఆల్ ఇండియా వైజ్ గా ఫ్రీ డెలివరీ చేయబడుతుంది. మ్యాథ్స్ తెలుగు వచ్చేసి 545 రూపీస్ ఉంటుంది. దీంట్లో ప్యూర్ మ్యాథ్స్, అర్థమెటిక్ రెండు ఉంటాయి. అదేవిధంగా కొన్ని ప్రాబ్లమ్స్ కి కొన్ని వీడియో సొల్యూషన్స్ ఉంటాయి. మీకు జస్ట్ లింక్ పంపిస్తాం, ఆ లింక్ ఓపెన్ చేసి మీరు ఎప్పుడైనా వీడియో క్లాసులు చూసుకోవచ్చు. 1 year వ్యాలిడిటీ ఉంటుంది. సో అదేవిధంగా మ్యాథ్స్, ఇంగ్లీష్ కూడా 545 రూపీస్ ఉంటుంది. అదేవిధంగా రీజనింగ్ తెలుగు వచ్చేసి 520 రూపీస్ ఉంటుంది. దీంతో పాటు వీడియో క్లాసులు కూడా వస్తాయి మీకు కొన్ని. అదేవిధంగా ఇంగ్లీష్ రీజనింగ్ వచ్చేసి 520. దీంతో పాటు కూడా మీకు కొన్ని ప్రాబ్లమ్స్ వీడియో సొల్యూషన్స్ ఉంటాయి. అదేవిధంగా సైన్స్ బిడ్ బ్యాంక్ తెలుగు వచ్చేసి 525 ఉంటుంది. దీంట్లో 86 మోడల్స్ ఉంటాయండి. 86 మోడల్స్ ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే బిడ్ బ్యాంక్ చాప్టర్ వైజ్ గా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీతో పాటు ఫిజిక్స్ లో 86 మోడల్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ కి కింద సొల్యూషన్ కూడా ఉంటుంది. ఒకవేళ అర్థం కాకపోతే పక్కన క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది. దాన్ని స్కాన్ చేసి ఆ వీడియో కూడా చూడొచ్చు. అంటే వీడియో సొల్యూషన్ ఉంటుంది, ఎలా వచ్చింది, ఆ ప్రాబ్లం ఎలా చేశారు ఫిజిక్స్ అనేది. ఇది ఈజీగా వీడియో సొల్యూషన్ ద్వారా ఈజీగా అర్థం చేసుకోవడానికి మేము ఆ వీడియోస్ కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది దీంతో పాటు. అండ్ జనరల్ సైన్స్ ఇంగ్లీష్ మీడియం వచ్చేసి బిడ్ బ్యాంక్ ఇది కూడా 525 ఉంటుంది. ఇప్పటివరకు చెప్పిన ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఉన్నాయి. కానీ ఇక్కడ నుంచి చెప్పబోయే బుక్స్ ఏవైతే ఉన్నాయో కేవలం తెలుగు మీడియంలో మాత్రమే అవైలబిలిటీలో ఉంటాయి. సైన్స్ థియరీ వచ్చేసి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ 399 రూపీస్ ఉంటుంది. అదేవిధంగా జనరల్ నాలెడ్జ్ జీకే వచ్చేసి దీంట్లో 214 టాపిక్స్ ఉంటాయి. ఈ 214 టాపిక్స్ తో పాటు 20 కరెంట్ అఫైర్స్ టాపిక్స్ కూడా ఉంటాయి. ఇది 530 రూపీస్ ఉంటుంది. అదేవిధంగా బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ థియరీ బిట్స్, ఏఎల్పీ టెక్నీషియన్ ఈ రెండింటికి మాత్రమే ఉపయోగపడుతుంది. మిగతా అన్ని నోటిఫికేషన్స్ ఉపయోగపడతాయి. ఏఎల్పీ, ఎన్టీపీసీ, గ్రూప్ డి, జేఈ, ఆర్పీఎఫ్ ఇప్పుడు ఎస్ఎస్సీలో జాయిన్ చేశారు. ఎస్ఐ కానిస్టేబుల్, టెక్నీషియన్ గ్రేడ్ 1, టెక్నీషియన్ గ్రేడ్ 3. కాకపోతే ఆర్పీఎఫ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కూడా దీంట్లో ఉంటాయి. అంటే ఆ క్వశ్చన్స్ నుంచి తీసుకున్నాయి. అయితే ఇటువంటి మోడల్ రేపు రైల్వే అనేది ఎన్టీపీసీలో కూడా ఇవ్వచ్చు అనే ఉద్దేశంతో ఆర్పీఎఫ్ కి సంబంధించిన కూడా మేము ఉంచామన్నమాట. సో ఇది బుక్స్ కి సంబంధించిన కాస్ట్. ఒకవేళ మీరు కాంబో తీసుకోవాలనుకుంటే కాంబో అయితే చాలా తగ్గుతుందండి. ఎందుకంటే మాకు వెయిట్ ప్రకారం ఒక్కొక్క బుక్ ని పోస్ట్ చేస్తే, కొరియర్ చేస్తే ఒక చార్జ్ పడుతుంది. 2 బుక్స్ చేస్తే ఒకేసారి చేస్తే తక్కువ కాస్ట్ పడుతుంది. కాబట్టి మీకు కాంబో ఆఫర్స్ అనేది ఇస్తున్నాము. సో ఎనీ 2 బుక్స్ మీకు 915 ఉంటుంది. ఎనీ 3 బుక్స్ 1299 ఉంటుంది. ఎనీ 4 బుక్స్ 1750 ఉంటుంది. ఎనీ 5 బుక్స్ 2100 ఉంటుంది. ఎనీ 6 బుక్స్ 2399 ఉంటుంది. మీరు ఇండివిజువల్ ఒక్కొక్క బుక్ కూడా తీసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఒకవేళ 2 బుక్స్, 3 బుక్స్, 4 బుక్స్ ఇలా తీసుకోవాలనుకుంటే ఈ కాస్ట్ ఉంటాయి.
మీరు ఒకవేళ బుక్స్ తీసుకోవాలనుకుంటే ఇక్కడ పైన డిస్ప్లే పైన చూపించిన నెంబర్స్కి మీరు ఫోన్ పే అయినా చేసుకోవచ్చు, లేకపోతే గూగుల్ పే అయినా చేసుకోవచ్చు. ఎన్ని యూపీఐ సేమ్ నెంబరే, ఫోన్ పే అదే నెంబర్, గూగుల్ పే అదే నెంబర్. సో పేమెంట్ చేసుకున్నాక ఈ నెంబర్కి పేమెంట్ చేసుకున్నాక ఆ పేమెంట్ యొక్క స్క్రీన్ షాట్, అదేవిధంగా అడ్రస్, మీ ఈమెయిల్ ఐడి ఎందుకంటే మీ యొక్క వీడియో క్లాస్ లింక్ ని యాక్టివేట్ చేయడానికి అంతే. అది మీ మొబైల్లోనే ఓపెన్ అవుతుంది, మీ ల్యాప్టాప్ లో కానీ, మీ మొబైల్లో కానీ, మీ ట్యాబ్ లో కానీ ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ ఈ పేమెంట్ స్క్రీన్ షాట్, అడ్రస్, మెయిల్ ఐడితో పాటు మీ యొక్క బుక్ పేర్లు, ఒకవేళ సింగిల్ బుక్ తీసుకుంటే ఆ బుక్ పేరు ఏంటి, ఒకవేళ 2-3 బుక్స్ తీసుకుంటే ఆ బుక్ యొక్క పేర్లు ఏంటి, ఒకవేళ మీరు ఇలా కూడా తీసుకోవచ్చు, కొన్ని మ్యాథ్స్ తీసుకోవచ్చు, కొన్ని ఇంగ్లీష్ మీడియం తీసుకోవచ్చు, కొన్ని తెలుగు మీడియం తీసుకోవచ్చు, మీ ఇష్టం. సో ఏ విధంగా తీసుకోవచ్చు. సో ఈ డీటెయిల్స్ పంపించినట్లయితే మీకు వెంటనే మీకు డిస్పాచ్ చేయడం జరుగుతుంది. డిస్టెన్స్ బట్టి దగ్గర ఉంటే 1 డే డెలివరీ అవుతాయి, కొద్ది దూరం ఉంటే 2 to 3 days పడుతుంది. ఇండియాలో ఏ స్టేట్ అయినా సరే మనము ఫ్రీ డెలివరీ చేస్తాం.